సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ పబ్లిక్ టాక్. అందరికీ నమస్తే. కూలీ ఓవరాల్ పబ్లిక్ టాక్ ఇదే. బాక్సాఫీస్ రేంజ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కూలీ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉంది రివ్యూ ఇప్పుడు తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మరింతమంది మీ ఫేవరెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంక విషయంలోకి వెళ్తే, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ నేడు కనీవిని ఎరుగని భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. తెలుగులో ఒక స్టార్ హీరో సినిమా ఎదురు చూసినంతగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో నేటి తరం ఆడియన్స్ భారీ అంచనాలను విడుదలైంది అనే ఫీలింగ్ని కలిగించిన చిత్రం కబాలి. ఆ సినిమాకు అప్పట్లో ఎలాంటి అంచనాలు ఉండేవి అంటే ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇప్పుడు కూలీ కూడా ఆ రేంజ్ అంచనాలను విడుదలైంది. సోషల్ మీడియాలో మొదట ఆట నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందని, మరి కొంతమంది యావరేజ్ అని, మరి కొంతమంది అంచనాలు అందుకోలేదని అన్నారు. కానీ బయట మాత్రం ఈ చిత్రానికి చాలా పాజిటివ్ టాక్ ఉంది అనేది వాస్తవం. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో స్క్రీన్ ప్లేతో సాగిన సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు బాగుందని అంటున్నారు. ఓవరాల్గా జైలర్ తర్వాత రజనీకి సరైన సినిమా పడిందని అందరూ అంటున్నారు. ఖచ్చితంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గత చిత్రం లియో కంటే ఇది బెటర్ సినిమా. లియోకి అప్పట్లో సెకండ్ హాఫ్కి చాలా చెత్త టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా భారీ అంచనాల కారణంగా ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 650 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇప్పుడు కూలీకి కూడా అదే రేంజ్ హైప్ ఉంది. లియో కంటే బెటర్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతుందని అంటూ విశ్లేషకులు అంటున్నారు. కోలీవుడ్లో ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో చిన్న సినిమాలు మాత్రమే కాస్త ఊపిరి పోసాయి. అజిత్ ఏడాది ప్రారంభంలో విడాముయార్చితో ఫ్లాప్ అందుకున్నప్పటికీ ఏప్రిల్లో గుడ్ బ్యాడ్ అగ్లీతో సూపర్ హిట్ని అందుకున్నాడు. ఇక మిగిలిన స్టార్ హీరోలంతా బాక్సాఫీస్కి గాయాలు చేశారు. ఇక ఆకలితో ఎదురు చూస్తున్న తమిళ మూవీ లవర్స్కి కూలీ ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఇది జైలర్ రేంజ్ సినిమా కాదు, కానీ రజనీకాంత్ గత 2 చిత్రాలతో పోలిస్తే సెన్సేషనల్ సినిమా అనుకోవచ్చు. ఇక ఆయన బాక్సాఫీస్ మ్యాజిక్ ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి. వీకెండ్కి 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అవైలబుల్గా వస్తుందని అంటున్నారు. ఇది కూలీ మూవీకి సంబంధించిన లేటెస్ట్ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.